ఫస్ట్ సెమ్ లో ఇంపార్టెంట్ అయినటువంటి ఇంకో క్వశ్చన్ ఏంటంటే కవి పరిచయం. కాళిదాసుకు సంబంధించిన కవి పరిచయాన్ని కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ కవి పరిచయాన్ని ఒకసారి గుర్తించుకోండి. ఆయనకు సంబంధించినటువంటి విషయాలు ఏంటంటే కాళిదాసు అనే వ్యక్తి ఉజ్జయిని ప్రాంతానికి చెందినవాడు. మొదటి పాయింట్ వైజ్ గా రాశాను నేను, ఇట్లా గుర్తించుకోండి. ఉజ్జయిని ప్రాంతానికి చెందినవాడు అతను. తర్వాత అతని కాలం విషయానికి వస్తే కొంతమంది 1వ శతాబ్దానికి చెందినవాడుగా కొంతమంది చెప్పడం జరిగింది. ఇంకా కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని అతను 4వ శతాబ్దానికి చెందినవాడుగా చెప్పడం జరిగింది అనమాట. కానీ మాక్సిమం ఎక్కువ మంది అభిప్రాయపడింది ఏంటంటే ఆయన 1వ శతాబ్దానికి చెందినవాడు అని చెప్పేసి. కాబట్టి అతన్ని 1వ శతాబ్దానికి చెందిన కవిగానే చెప్పొచ్చు. మరియు అతను మొదటి విక్రమార్కుడి యొక్క ఆస్థాన కవిగా కూడా పనిచేశాడు. కాబట్టి ఇతను కూడా 1వ శతాబ్దానికి చెందిన రాజే. కాబట్టి ఫైనల్ గా కాల నిర్ణయానికి విషయానికి వస్తే కాళిదాసు అనే వ్యక్తి 1వ శతాబ్దానికి చెందినవాడుగా చెప్పొచ్చు. తర్వాత ఆయన 2 మహాకావ్యాలు రాశాడు. ఒకటి రఘువంశం, ఇంకోటి కుమార సంభవం. తర్వాత 2 లఘు కావ్యాలు రాశాడు. ఒకటి ఋతు సంహారం, ఇంకోటి మేఘ సందేశం. తర్వాత 3 రూపకాలు రాశాడు. రూపకాలు అనొచ్చు, నాటకాలు అని కూడా అంటారు. కాబట్టి 3 నాటకాలు లేదా రూపకాలు రాశాడు. అందులో ఒకటి అభిజ్ఞాన శాకుంతలం అనేది ఒకటి, నెక్స్ట్ విక్రమోర్వశీయం అనేది ఒకటి, అండ్ మాళవికాగ్నిమిత్రం అని చెప్పేసి ఇంకోటి అనమాట. సో ఈ 3 నాటకాలు లేదా రూపకాలు రాశాడు ఆయన. తర్వాత ఆయన రచనలన్నిట్లో ఆయన ఉపమాలంకారాన్ని ఎక్కువగా ప్రయోగిస్తాడు. కాబట్టి అతనిని ఉపమా కాళిదాస అని చెప్పేసి అని అంటారు. ఆ తర్వాత ఆయనకి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే కవికుల గురువు అని చెప్పేసి బిరుదు కూడా ఉంది ఆయనకి. తర్వాత ప్రస్తుత పాఠ్యభాగం మనకు ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్నటువంటి హిమాలయోనామ నగాదిరాజు అనే పాఠ్యభాగం ఏదైతే ఉందో అది ఆయన రాసినటువంటి పాఠ్యభాగం. అది కుమార సంభవం అనే కావ్యంలో నుండి ప్రథమ సర్గ నుండి తీసుకున్నటువంటి పాఠ్యభాగంగా దీన్ని గుర్తించుకోండి. ఇంకా తర్వాత ఇంకో కవి పరిచయము విష్ణు శర్మ అనేది ఉంది. దాన్ని నెక్స్ట్ క్లాస్ లో వివరిస్తా. అది కూడా ఇంపార్టెంట్ గానే చదువుకోండి. థ్యాంక్ యూ.